నమస్కారం అండి. ఈ బర్బాటి కాయలు మేము మాత్రం బర్బాటి అంటాం. కొంతమంది పొడుగు చిక్కుడు అంటారు, కొంతమంది పొడుగు బీన్స్ అంటారు, రకరకాలు అంటారు. ఎవరు ప్రాంతాన్ని బట్టి అలా పిలుస్తారు. మేము మాత్రం బర్బాటి కాయలు అంటాం. అయితే ఎప్పుడు ఇంత కూర టమాటా వేసి కూర వండుతానా, ఈసారి 15 రోజులు సరిపడా ఆవకాయ చేద్దాము అని లెక్కల్లోని నేనేంటంటే ఈ కాయలను చక్కగా ముక్కలు కోసి ఉప్పేసి కడిగేసి చక్కగా బాగా కడిగాను. కడిగేసిన తర్వాత కాటన్ క్లాత్పై చక్కగా ఆరబెట్టానండి. స్టవ్ పై కళాయిలో ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఈ బర్బాటి కాయలను ఒకేసారి వేసేసానండి. తక్కువే కదా వేసేసాను. ఇది ఈవెన్గా బాగా అంటే పెద్ద మంట మీద కాకుండా చిన్న మంట మీదే ఈవెన్గా ఫ్రై అయిపోయిన తర్వాత చక్కగా అన్ని ఒకే లెవెల్ ఎక్కడ మాడకుండా చక్కగా ఈవెన్గా ఫ్రై అయిన తర్వాత వేరే ఓ పాత్రలోకి తీసుకున్నానండి. ఇది చల్లగా అవ్వాలి కదా, అందుకని వేరే ఓ పాత్రలోకి తీసుకున్నాను. ఆ కళాయిలోనే ఇప్పుడు మిర్చి కూడా వేసానండి. మిర్చి వేస్తే మనం ఊరగాయ తినేటప్పుడు చాలా బాగుంటుందని ఒక 7 మిర్చిలు వేసాను. తరువాతను మినప్పప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర బాగా శనగపప్పు కొంచెం క్రంచీగా వేగాలి. వేగిన తరువాతనే ఇప్పుడు అల్లము, తెల్లుల్లి పేస్ట్ వేసి ఇది తడి ఉంటుంది కాబట్టి ఇది కూడా చిన్న మంట మీద బాగా వేయించాలండి. అల్లం తెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత బాగా వేగిన తర్వాత మంచి సువాసన వస్తుంది. అప్పుడు మనము అంతకుముందే మనం కడిగి ఉంచుకున్న కరివేపాకు, కొత్తిమీర ఈ రెండు కూడా కడిగి ఉంచింది ఇది కూడా వేసిన తర్వాత బాగా వేగిన తర్వాతనే వేగాయి అనిపించిన తర్వాత ఇప్పుడు ఏం చేయను ఆ పోపులన్నీ తీసేసి చిక్కుడుకాయల్లోని వేసేసాను. అన్నీ చల్లగా అవ్వాలి కాబట్టి చిక్కుడుకాయలు ఉన్న పాత్రలో వేసాను. పచ్చిమిర్చి, చింతపండు నానించి మిక్సీలో వేసి ముద్దలా చేసుకోవాలి. స్టోరేజ్ చేసుకుంటాను నేను ఎప్పుడు ఈ విధంగా చేస్తాను. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి టైం ఆదా అవుతుంది, చింతపండు కూడా ఆదా అవుతుంది. ఇందులో ఎక్కువ ఫైబర్ శాతం ఉంటుంది కాబట్టి చాలా మంచిది. ఈ విధంగా మనం స్టోర్ చేసుకొని మనం కొద్దిగా పోపులన్నీ వేసేసి కొద్దిగా నీరు వేసి ఆ నీటిలో ఈ కొంచెం ముద్ద వేస్తే చారు రెడీ. నిమిషంలో చారు రెడీ. వేయించిన పోపులన్నీ ఒకదానిలో పెట్టాము. అవన్నీ బాగా చల్లారాయి. ఇప్పుడు మనం అందరూ పసుపు వేస్తున్నాం. పసుపు వల్ల ఎన్ని లాభాలు మీకు అందరికీ తెలుసు. చింతపండు, ఉడికించిన చింతపండు కూడా వేసి బాగా అన్ని ముక్కలు బాగా పట్టినట్టు కలిపాను. ఇప్పుడు మనం ఇంట్లో తయారు చేసుకునే కారం అండి ఇది. మా సొంత తయారు చేసుకునే కారం 2 చెంచాల కారం వేశాను. ఎవరికి ఎక్కువ కావాలంటే వేసుకోవచ్చు. దీనికి ఈ పచ్చడికి చూడగానే మార్కెట్లో కొన్నట్టు కలర్ కనిపించదండి. ఎవరికి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. తగినంత ఉప్పు వేసాము, బాగా కలిపాము. ఉప్పు ఎప్పుడైతే వేసామో పచ్చడి కొద్దిగా లూజుగా అవుతుంది. ఉప్పు వేసేది కానీ పచ్చడి కొంచెం పలచగా అయ్యి లూజుగా అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి, చక్కగా బాగా అన్ని ముక్కలకి పసుపు, ఉప్పు, కారం బాగా కలిపినట్టు చక్కగా మూత పెట్టి ఉంచేయాలి. ఉంచేగానే కొద్దిగా లూజ్ అవుతుంది. మరుసటి రోజు చూడండి పచ్చడి ఎంత బాగుందో, చక్కగా ఊరి కొద్దిగా పలచనయ్యి ఉంది. అందరికీ తెలుసునండి, కాదని అందరూ పచ్చళ్ళు చేస్తారు. అయితే ఒక్క రోజులో కూర తినేయవచ్చు. ఇట్లా చేసుకుంటే ఎన్ని రోజులని తినొచ్చు. చాలా కలర్ఫుల్గా, చాలా కొద్దిగా ఉప్పు చాలేదు, కొద్దిగా ఉప్పు వేసానండి. చాలా బాగుంది. కూర చేస్తే ఒక్కరోజు తినేస్తామండి. ఈ విధంగా పచ్చడి చేసుకుంటే 10-15 రోజులు ఈజీగా తినవచ్చు. పెరుగన్నంలో బాలే సూపర్గా ఉంటుంది. నమస్తే.